హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో టెక్స్ట్కి శాండ్ ఎఫెక్ట్ ఇస్తే ఎలా ఉంటుందో నేర్చుకుందాం. సో అది డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడైతే మీకు ఫైనల్ అవుట్పుట్ నేను ఎలా అయితే చేశానో అలా వస్తుందన్నమాట. అండ్ గైస్, అలాగే ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అండ్ అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు సింపుల్గా ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1920 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1080 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. రెజల్యూషన్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ 300 అలాగే పెట్టేసుకోవాలి. అండ్ క్లిక్ క్రియేట్. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సాలిడ్ కలర్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఈ సమ్వేర్ అరౌండ్ ఇట్లా కొంచెం ఇలా ఆరెంజ్ షేడ్లో కలర్ తీసుకుంటున్నాను. సో కొంచెం శాండ్ కలర్లో ఉండే విధంగా చూస్ చేసుకుంటున్నాను. చూస్ చేసుకొని ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు ఫిల్టర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ నాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళినట్లయితే యాడ్ నాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు బాక్స్ పాపప్ అవుతుంది. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఇక్కడ సమ్వేర్ అరౌండ్ 10 అలా పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి గాషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మోనోక్రోమాటిక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు చూడడానికి సమ్వేర్ అరౌండ్ ఇట్లా కొంచెం శాండీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకోవాలి. టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను టెక్స్ట్ ఇస్తున్నాను. ఒకసారి క్లిక్ చేసి కూడా డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది. సో దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. శాండ్ ఎఫెక్ట్ అని ఎడిట్ చేసుకున్నాను. కంట్రోల్ సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని దీన్ని నేను తీసుకొచ్చి ఇలా సెంటర్లోకి ప్లేస్ చేసుకుంటాను. ఓకే, సెంటర్లోకి ప్లేస్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ టెక్స్ట్ పైనకి వచ్చినప్పుడు రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ సెలెక్ట్ పిక్సెల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసేసుకొని ఈ టెక్స్ట్ లేయర్ ఏదైతుందో దీన్ని మనం హైడ్లో పెట్టేసుకొని ఈ కలర్ ఫిల్ లేయర్ ఏదైతుందో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+J క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఒక న్యూ లేయర్ అనేది వస్తుంది అనమాట. సో ఇంతకుముందు ఏదైతే సెలెక్టెడ్ అయి ఉండేనో అది ఒక న్యూ లేయర్లోకి వచ్చేస్తుంది. సో అది మనకి ఇక్కడ సేమ్ అదే టెక్స్చర్ ఉంది కాబట్టి కనిపించట్లేదు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో దీన్ని నేను హైట్లో పెట్టేసుకుంటే మనకి లేయర్లో ఉన్న టెక్స్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో న్యూ లేయర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మనకు బెవిలియన్ ఎంబోజ్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ బై డిఫాల్ట్ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో అదే ఎఫెక్ట్ ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం వాల్యూస్ అనేటివి చేంజ్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, ఇక్కడ స్టైల్ ఇన్నర్ బెవిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ పిల్లో ఎంబోజ్ అని ఉంది కదా, దీంట్లోకి చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు టెక్నిక్ వచ్చేసి ఇక్కడ చేజల్ హార్డ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డెప్త్ వచ్చేసి 100 యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసుకోవాలి. అండ్ డైరెక్షన్ వచ్చేసి డౌన్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం సైజ్ వచ్చేసి 20 పెట్టేసుకోవాలి. అండ్ సాఫ్ట్వేర్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 5 అలా పెట్టేసుకోవాలి. సో కుదిరితే మనం 6 కూడా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇక్కడ నేను 5 పెట్టేసుకుంటున్నాను. అండ్ యాంగిల్ వచ్చేసి 120 డిగ్రీస్ పెట్టేసుకుంటున్నాను. యూజ్ గ్లోబల్ లైట్ టిక్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆల్టిట్యూడ్ వచ్చేసి 30 డిగ్రీస్ అలాగే పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ గ్లాస్ కౌంటర్ కూడా సేమ్ ఫస్ట్ ఇది ఏదైతుందో అదే అలాగే పెట్టేసుకోవాలి. అండ్ యాంటీ అనలైజ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు హైలైట్ మోడ్ వచ్చేసి ఇక్కడ లీనియర్ డాట్స్ యాడ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి సేమ్ వైట్ అలాగే పెట్టేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం ఒపాసిటీ అనేది తగ్గించుకోవాలి. సమ్వేర్ అరౌండ్ 20 అలా పెట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది కదా, హైలైటెడ్ ఎఫెక్ట్ అది. సో అదనమాట. సో ఇక్కడ నేను వాల్యూ వచ్చేసి 20 అలా పెట్టేసుకుంటున్నాను. అండ్ షాడో మోడ్ వచ్చేసి మనం ఇక్కడ లీనియర్ బర్న్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీని ఒపాసిటీ వచ్చేసి ఇక్కడ మనం 50 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి నేను 55 అలా పెట్టేసుకుంటున్నాను. సో ఇది కింద మనకు కనిపించే షాడో అనమాట. ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ షాడో అనేది డార్క్గా కనిపిస్తుంది చూడండి. సో అదనమాట. నేను వచ్చేసి 55 అలా పెట్టేసుకున్నాను. ఓకే, పెట్టేసుకొని ఇక్కడ నేను ఓకే పైన క్లిక్ చేసుకుంటాను. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇందులో నుంచి మనకి ఇక్కడ డార్క్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎఫెక్ట్ అనేది కొంచెం డార్క్ అవుతుంది అనమాట. సో మీలో చాలామంది బీచ్కి వెళ్ళి ఉంటారు. బీచ్కి వెళ్ళి జనరల్గా ఆ బీచ్ శాండ్లో టెక్స్ట్ అనేది రాసి ఉంటారు, మీ నేమ్స్ కానీ ఏమైనా రాసి ఉంటారు.
సో అప్పుడు ఆబ్వియస్లీ మనం రాసిన ప్లేస్లో ఇట్లా గుంతలాగా పడుతుంది అండ్ సైడ్లో వచ్చేసి మనకి ఇట్లా కొంచెం మట్టి కుప్పలాగా పడుతుంది అనమాట. సో సేమ్ ఎఫెక్ట్ అదే ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఈ విధంగా మనం అడోబ్ ఫోటోషాప్లో శాండీ టెక్స్ట్ ఎఫెక్ట్ ఇస్తాం. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.